ఒక సమైక్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తూ యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈరోజు యువతకి పెద్దపీట వేస్తూ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే 17 నెలల కాలంలో దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించే విధంగా ఈరోజు అనేక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 17 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంత పెద్ద ఎత్తున యువతకి ప్రోత్సాహం అందించే విధంగా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ చూసి ఎన్నో కంపెనీలు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఈరోజు యువత భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు మనకు ఉన్నటువంటి కూటమి నాయకులు, మన నాయకులు, ముగ్గురు నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అహర్నెస్లో కృషి చేస్తున్నారు. వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే ఈరోజు ప్రతి ఒక్కరికి, యువతకి అందరికీ కూడా పిలిపించింది, ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి. కూటమి ప్రభుత్వం ఈరోజు మనకి ఉన్నది కాదు. ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు నడవాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా నిరంతరం కూడా యువతకి పిలిపిస్తున్నారు. ఈరోజు భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా యువతంతా కూడా ఒక మంచి ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగు యువత అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలుగుదేశం పార్టీలో. అటువంటి తెలుగు యువత పట్టణాధ్యక్షుడిగా వెంకటేష్ గారి భుజస్కంధాల మీద మరింత భారం మోపం. ఇది ఇంకా బాధ్యతలు పెరిగినాయి వెంకటేష్కి. ఇప్పుడు యువతను ఇంకా సమైక్యం చేసి, యువతను ఇంకా ప్రోత్సహించి, పార్టీలోకి అనుసంధానించి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలని పట్టణ ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ, ఇతర కార్యక్రమాల్లో తీసుకెళ్ళటం కానీ చేసే విధంగా ఈరోజు వెంకటేష్ కూడా ముందుకు వెళ్ళాలని, భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఇంకా ఎదిగే అవకాశం ఆ భగవంతుడికి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సేవల్ని ఈరోజు పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది. భవిష్యత్తులో కూడా ఆయన అన్ని విధంగా సేవలు చేస్తూ ఒక క్రమశిక్షణతో, తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా, పార్టీ విధానాలకు అనుగుణంగా మనందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ప్రజలకి సేవ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రజలకి ఏం కావాలనేది మనందరం కూడా ఆలోచన చేసి ఆ విధంగా ఈరోజు ముందుకు వెళ్తూ అభివృద్ధిని, సంక్షేమానికి ప్రజలు అందించే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి యువత అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ స్థానికంగా మనందరం కూడా కలిసి ఈరోజు ఒక సంఘటితంగా ఐక్యతతో ముందుకు వెళ్ళి మన పట్టణాభివృద్ధి, మన నియోజకవర్గ అభివృద్ధి సాధించే విధంగా దానిలో మీ వంతు పాత్ర మీరు పోషించాలి ఈరోజు యువత. ఎందుకంటే ప్రభుత్వం కూడా యువతకి ఎంతో భవిష్యత్తు